హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రెడ్డి కోడ్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు పాఠశాల అని ఒక కాన్సెప్ట్ అయితే కనపడింది. మీకు కూడా చూపిస్తుంది. సరే, చూసినప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే ఒకసారి వెళ్ళి అసలు దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎలా ఉందో మీకు కూడా చూపిద్దామని నేనైతే ఆ టికెట్ అయితే బుక్ చేసిన. బుక్ చేసిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చింది, మీకు టికెట్ బుక్ అయినట్టు. కన్ఫర్మేషన్ మెయిల్ అయితే చూపిస్తా. ఇలా ఒకటి మీరు పే చేసినట్టు ఇట్లా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మళ్ళీ అది బుక్ చేసిన ఒక 2-3 డేస్కి యాక్చువల్గా అయితే అది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉండాలి. గ్రూప్లో అయితే ఒక మెసేజ్ పంపించారు. యాక్చువల్గా ఈరోజు అయితే నరేంద్ర మోడీ గారిది బహిరంగ సభ అయితే ఉంది హైదరాబాద్లో. సరే, ఆ సభ ఉంది కాబట్టి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఆ స్టేడియంలో అయితే చేయొద్దని చెప్పినారంట. అందుకని అది పోస్ట్పోన్ చేస్తున్నాం అన్నట్టు పెట్టారు. మళ్ళీ దాని తర్వాత ఇంకొక మెయిల్ వచ్చింది. అది చేంజ్ అయింది, టీ వర్క్స్ అనే దానికి. మీకు ఒకవేళ టీ వర్క్స్ కావాలంటే అక్కడికి చేంజ్ చేసుకోవచ్చు సేమ్ డేకి. లేదు మాకు స్టేడియం ఎక్స్పీరియన్సే కావాలనుకుంటే అది జూన్లో అయితే ఉంటుంది, మీరు జూన్కి అయితే ఆ టికెట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ అయితే వచ్చింది. కానీ నేను టీ వర్క్స్కే ఇక్కడ దగ్గరలో ఉన్న, నాకు కూడా కొద్దిగా దగ్గర అవుతుంది, అందుకని దానికే చేంజ్ చేసుకున్నా. చేంజ్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే పంపించారు, అంటే టికెట్ బుక్ అయినట్టు. ఇక్కడ అదైతే ఈరోజు సండే, ఈరోజు అయితే మే 10th, సండే 6కి అయితే అక్కడ ఉండమని చెప్పారు. నేనైతే అక్కడికి వెళ్ళి అసలు దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ట్రెండింగ్లో వస్తుంది కదా, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు కూడా చేసి చూపిస్తా. తర్వాత నాకు గ్రూప్లో అయితే ఇది కూడా పంపించారు మనకి. ఇక అసలు ఈరోజు ప్లేలిస్ట్ ఏంటంటే, ఏ సాంగ్స్ అయితే అక్కడ వస్తాయో ఆ సాంగ్స్ కూడా ప్లేలిస్ట్ మనకు ముందే పంపించినారు. అవి మనం ఒకసారి అయితే వింటూ వెళ్ళాలంట. ఒకవేళ దూరం నుంచి వస్తే వింటూ రండి, లేకపోతే ఇంట్లో ఉంటే ఒక రోజు టైం ఉంటే మీకు కొద్దిసేపు దానికి టైం కేటాయించి ఆ సాంగ్స్ అన్నీ వినొస్తే తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుందని అయితే చెప్తున్నారు. స్టేడియం అయితే మారింది కానీ మీకు ఆ వెన్యూ అయితే చేంజ్ అయింది, కానీ టీవర్క్స్కి ఈ జాయ్ఫుల్నెస్ కానీ, అంటే ఆ ఎంజాయ్మెంట్ కానీ ఎక్కడ చేంజ్ అవ్వదు అని అయితే గ్రూప్లో అయితే మనకు మెసేజెస్ మీద మెసేజ్ వస్తూనే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు అది వర్తా కాదా. నాకు టికెట్ అయితే లోయర్ బాల్కనీ 300 చేంజ్ పడింది. ఒకవేళ అప్పర్ బాల్కనీ అయితే 200 చేంజ్ అంట. మళ్ళీ ఇప్పుడు గ్రూప్లో ఒక మెసేజ్ ఏదో వచ్చింది, అంటే దీంట్లో అప్పరు లోయర్ అట్లేం లేదు, స్టేడియం కాదు కదా, అందరికీ ఒకటే స్పేస్ లాగానే పెట్టినాము, కాబట్టి మీకు ఏదైతే ఆ లోయర్ బాల్కనీకి తీసుకున్న ఎక్స్ట్రా ప్రైస్ ఏదైతే ఉందో అది మీకు మీరు ఎట్లయితే పే చేశారో దానికి రీఫండ్ అయితే అవుతుందని చెప్తున్నారు. చూద్దాం మరి రీఫండ్ అవుతుందో లేదో. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి నాకు ప్రీ వర్క్స్ ఎంత దూరం ఉందో కూడా మీకు చూపిస్తా. కరెక్ట్ 9.7 ఉంది, కనపడుతుందని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి 9.7 ఉంది. 20 మినిట్స్లో అయితే మనం అక్కడికి వెళ్ళొచ్చు. చూద్దాం, ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కొద్దిగా కష్టం. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది, వెళ్తా ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత 5కి అట్లా స్టార్ట్ అవుతా. 6కి అయితే అక్కడ ఉండమన్నారు. 6:45కి ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుందంట. స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం, చూస్తున్నానండి. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా మీకు లాస్ట్లో చెప్తా. అక్కడే అది బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసిన. వెళ్దాం. అక్కడ మనమైతే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు ఒక ట్యాగ్ అయితే ఇస్తారంట, అది తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోవాలి. క్యూఆర్ కోడ్ అన్నీ స్కాన్ చేసేసి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసిన తర్వాత ఈ బ్యాండ్ అయితే ఇచ్చారు హ్యాండ్కి. చూడాలి, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. 6:45 అన్నారు, మరి 7 కట్ట స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు, చూద్దాం. దాని తర్వాత అయితే ఇలా ఒక పీడిఎఫ్ అయితే పంపించారు. పీడిఎఫ్లో అయితే ఈ
ఈవెంట్‌కి సంబంధించిన సాంగ్స్ అన్నీ పీడిఎఫ్‌లో ఉంటాయి. వాళ్ళు పేజ్ నెంబర్ చెప్పినప్పుడు మనం ఆ సాంగ్ లిరిక్స్ అన్నీ తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్‌లో మనకు పంపించారు. అవి మనం చూసుకొని సాంగ్స్ అయితే వాళ్ళతో పాటు మనం కూడా పాడాల్సి ఆ తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరందరూ అనాలి మైక్లో కనిపించారు తర్వాత రిపీట్ చేయండి ఓకేనా గట్టిగా సా మళ్ళీ మళ్ళీ సా అన్ప్రొఫెషనల్ అన్నారు చాలా చక్కటి అబద్ధం ఆడారు ఫాలో మీ very impromptu actually, no preparation. ఇదన్నా సరదాగా వస్తుంటే క్రౌడ్ ఎదిరిపోయింది అనుకున్నా చూస్తే పాటలు ఇంకా ఎదిరిపోయింది అసలు పాట ఉంది క్రౌడ్ ఉందంటే మనం ఉండాలి కదా అదే మ్యూజిక్ టాపిక్ వితౌట్ టికెట్ ప్లీజ్ డోంట్ పెనలైజ్ మీ సో హౌ యు ఆల్ ఎంజాయింగ్ ద ఈవినింగ్ యాక్చువల్లీ ఎంత బాగుందంటే ఇప్పుడు మేము షోస్ వి కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ షోస్ కదా చేస్తున్నప్పుడు అక్కడ అమ్మా ఈ లిరిక్ మర్చిపోతామేమో ఈ లైన్ గుర్తుంటుందా లేదా ఈ లైన్ ఎప్పుడు నాకు ఉంటుంది నేనే చంద్రబోస్ గారిలో మారిపోతూ ఉంటాను స్టేజ్ లో బట్ ఇక్కడేంటయ్యా మొత్తం మీరే పాడేస్తున్నారు నేను జస్ట్ మొత్తం మీరు పాడేస్తారు కదా పేజ్ 24 గైస్ 24 ఇదేంటి అసలు లీక్ okay before this is my first song
ఇది చాలా దిస్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ. ఫీడ్బ్యాక్ ఇట్స్ వెరీ స్పెషల్ సాంగ్ టు మీ. అండ్ బిఫోర్ దట్ very 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 happy Mother's Day to all beautiful mothers out there. Beautiful mothers who make this world such a beautiful place to live in. Right? You agree? Thank you. And ఇంకొక ఆవిడ గురించి మాట్లాడాలి. రామలక్ష్మి గారు ఎవరండి? అమ్మ మీరేనా? కూర్చో. అవునారా? ఈ ప్రోగ్రామ్ పేరు దగ్గర నుంచి నెక్స్ట్ పేరు మీదే. ఇప్పుడు ఇండియాలోనే రెండే టాపిక్స్ బాగా హాట్గా జరుగుతున్నాయి. అక్కడ విజయ్ సీఎం తీసుకోవాలి, ఇక్కడ రామలక్ష్మి గారు ఎనర్జీ గురించి. అంతేనా? ఒప్పుకుంటారా? థ్యాంక్స్ అమ్మా. ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు ఇటువంటి ప్రోగ్రామ్, ఇటువంటి కాన్సెప్ట్ కి. చిరుకులు చవి చూపించి కమ్మలగా ఇంకా పెంచి కమ్మడి కలలేమో అనిపించి కనుమరు వైఖరిగా సిరివాన. ఇంక నేను పాడను. నువ్వు వస్తానంటే బ్యూటిఫుల్. కమ్ ఆన్ ఆల్ రైట్స్. Once again. నువ్వు వస్తానంటే వస్తానంటే ఏంటంటారా? సాక్షిగా కలైపోయే సాగరం అలలైపోయే జ్ఞాపకం అలలేజారే గడిచే నిమిషం గాయమై ప్రతిగాయ ఓ గమ్యమై ఆగమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగే గడిపేయాలి జీవితం సాక్షిగా కలైపోయే సాగరం అలలైపోయే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా 2, 3, 4
ప్రేమను ద్వేషంగా నా ప్రేమను శాపంగాను చెయ్యాలి నా ప్రేమను భారంగా నా ప్రేమను దూరంగా నా ప్రేమను నీరంగా చెయ్యాలి నా ప్రేమను మౌనంగాను నా ప్రేమను దీనంగాను నా ప్రేమను శూన్యంగాను ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. చాలా ఎనర్జెటిక్గా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది ఈవెంట్లో ఉన్నంతసేపు. చాలా వర్త్ ఇట్ అనిపించింది 350కి. నెక్స్ట్ ఎడిషన్ 13 అయితే జూన్ 7న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే పాఠశాల వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి ఆ లింక్ వచ్చినప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్, లవ్ యూ ఆల్.